శ్రీమద్దండాన్వయోద్ధారం సీతా సుభద్రా వరదం శ్రీ కపిత్థ పురావాసం శ్రీనివాసం అహం భజే. అస్మద్గురుభ్యో నమః. మా నరసింహాచార్యుల వారు బాబాయ్ గారికి దాసోహం సమర్పించుకుంటూ, ఎంచేతంటే ఆయన కౌశికాన్వయ సంజాతం శ్రీ నృసింహార్య దేశికం సుభద్రా హృదయానందం వందే మనసా శిరస. వారికి 69 జ్ఞాపకం. యాదృచ్ఛికంగా ఎక్కడో చదువుకునే ఏదో ఊళ్ళో అక్కడికి వచ్చి శనివారం భజన జరుగుతుంటుంది కనుక భజన కార్యక్రమాన్ని రావడం జరిగింది. ఎందుకు ఆ రోజున భజన కార్యక్రమంలో సుమారు ఒక 500 మంది దాకా ఉన్నారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. మధ్యలో 9:30, 10 అయింది. మధ్యలో పాపం సాయంకాలం 6 నుంచి చేస్తున్నారు కదా, శ్రమ కలుగుతుంది. చేత మధ్యలో ఆపారు. కాస్త టీ, మంచినీళ్ళు ఇలాంటివి ఇవ్వడం కోసం బ్రేక్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు, టీ బ్రేక్ అంటారు కదా, ఆ పేరు కాదు కానీ విరామం ఇచ్చారు. ఈ లోపల సరే టీ వచ్చే లోపల కబుర్లు ఉంటాయి, కబుర్లు చెప్పుకున్నారు వీళ్ళంతా. మా పిన్ని గారి వంకకి అమ్మగారు ఇలా చూశారు. మా పిన్ని గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క అక్క పిలిచి, ఒరేయ్ భజన మానేసి ఆ టీ దానికోసం చూస్తూ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటారా, నువ్వు పని చేయి, ఆ కబుర్లు ఏదో నువ్వు చెప్పు, నువ్వు చెప్పి కాసేపు వాళ్ళు టీ వచ్చేవాడు ఈ కబుర్లు వాళ్ళేనా మాంటారు, కనీసం దేవుడి గురించి ఏమని చెప్పు. అమ్మ దేవుడి గురించి నేనేం చెప్తానమ్మా, నాకే వస్తుంది. నేనేమిటప్పుడు చదువుతుంది, పియూసీ చదువుతున్నాను, అంటే 11th క్లాస్ పాస్ అయ్యి 12th క్లాస్లో ఉన్నాను. నాకేం ఉపన్యాసాలు ఏం రావు, సరదాగా తెలుగు పద్యాలు ఏమని చదివాను. కానీ అనేసరికి భగవత్ కటాక్షం అండి. సరిగ్గా అదే రోజు, అంతకంటే ముందు 3 నెలల ముందు వరంగల్లోనే ఉన్నాను నేను. ఎన్సి రఘునాథాచార్యుల వారని అక్కడే పండితులు, మా అన్నయ్య గారు, గురువు గారు. ఆయన ఈశావాస్యోపనిషత్తని పుస్తకం ఒకటి ప్రింట్ చేశారు, తెలుగు అనువాదం, చాలా సులభ శైలిలో. నాకు పుస్తకాలు చదవడం పిచ్చి, చదువుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఒక చాప్టర్ నా మనసును బాగా పడిపోయింది. ఏమిటి, భగవద్ అవతార రహస్యము. భగవంతుడు అవతారం ఎందుకు ఎత్తుతాడు? మనస్తోటే సంకల్పించి అన్ని పనులు చేయగలిగిన వాడు అవతారం ఎత్తి రావాలా, పనుంది ఆయనకి అని చెప్పి దాంట్లో చెప్తూ, యదా యదా హి ధర్మశ్చ అంటూ పరిత్రాణాయ సాధునా, ఈ 2 శ్లోకాలు అంటే మేము ఇళ్లలో ఎలాగ ఉండదో తెలుసుకే శ్లోకం. ఆ పరిత్రాణాయ సాధునా శ్లోకం ఎత్తుకుని దాంట్లో ఉన్న మ్యాటర్ని మామూలుగా నాకు తోచిన భాషలో, పెద్ద కవిత్వం ఏం చెప్పాల, మామూలు భాషలో మాట్లాడుతుంటే 10 నిమిషాలు గడిచింది. చేతిలో కాగితం కూడా లేదు. 10 నిమిషాలు గడిచింది. గడిచేసరికి మా రాజుగారు, సుబ్బరాజు గారు అనుకుంటే ఆయన పేరు, ఆయన అప్పుడు గారు సాగించండి పర్లేదు, మేము కొంచెం నెమ్మదిగానే మొదలుతాం, ఇలా టీ వచ్చేది కానీ మీరు మొదలెట్టని పర్లేదు, ఇంకో 15 నిమిషాలు చెప్పండి. 10 నిమిషాలు చెప్పడమే గగనం అంటూ ఉంటే ఇంకో 15 నిమిషాలు, దాదాపు ఆ రోజుని 25 నిమిషాలు 30 నిమిషాల సేపు చెప్పాను. చప్పట్లు మారుమోగిపోయాయండి. వాళ్ళకి ప్రేమ, ఏడుపు వస్తుంది ఒక్కసారి. అబ్బులు గారా ఎంత బాగా చెప్పారండి బాబు మీరు. నేనేం చెప్పాను, ఆ గ్రంథంలో ఉన్నదే చెప్పాను. భగవంతుడు ఎందుకు అవుతాడు నాకు తోచిన మాటల్లోనూ. వాళ్ళు ఆనందపడిపోయారు. ఆనందంతో ఒకళ్ళిద్దరు వెళ్ళి హారతి గారు పడిపోతే హారతి ఇచ్చారు, స్వామికి ఇచ్చి నాకు. అలాగా నన్ను దిద్దిన చోటది. ఆ తర్వాత మా పిన్ని నాకు నోటీస్, వాళ్ళ పిన్ని వాళ్ళు వేరే ఇంట్లో ఉండే, మేము పక్క ఉండేవాళ్ళం. ఒరే రాఘవన్నం, ఈ శనివారం ఇంకా 2-3 శనివారం ఉంటావు కదా ఊళ్ళోనూ, ఊరెళ్ళావు కదా, అంచేత ఏం చేస్తావు, వచ్చే శనివారానికి ఇంకో కొత్త విషయం కాగితం మీద రాసుకుని రెడీ అవ్వు. ఆ పిన్ని నాకు, నాన్నగారిని అడగరా, నాన్నగారు చెప్తారు లేదా తాతగారు అడుగుతారు, వాళ్ళని రాసుకో కొత్త విషయం. దాదాపు అక్కడ సెలవుల్లో 2 నెలలు సెలవులు, 2 నెలలు అక్కడే ఉన్నాను. ప్రతి వారం వచ్చి ఏదో ఒకనాడు, ఒకరోజు గజేంద్ర మఠం ఉంది, ఓ రోజు ఇంకొకటి తోచింది. అరే అలా ఎదిగేలా చేసింది ఆ క్షేత్రము. అమ్మగారు, సీతమ్మ గారు, మా సుభద్రమ్మ గారు వాళ్ళు లేరు, వాళ్ళు నా మనస్సులో ఉన్నారు. వాళ్ళు ఆ స్వామి ఎక్కడున్నాడు, ఎదిగేలా చేశాడు. ఇది అంటే ప్రపంచంలో ఉండే పరమాత్మ విశ్వం విష్ణువు అంటారు, సర్వవ్యాపి. ఎలా ఇలాగే వస్తాడు ఆయన, సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇవాళ ఎక్కడ ఉపన్యాసం చెప్పినా మొదటి ఉపన్యాసం అని చెప్పుకుంటాను ధైర్యంగాను.
గురువుల పేర్లు మర్చిపోతారు. పేరు రాగానే వాళ్ళు నోటికి వచ్చింది చెప్తూ వాళ్ళ గురువు పేరు చెప్పరెవడు కూడా మానవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీ అందరూ పడి చచ్చిపోతారు వాళ్ళ కోసం అని చెప్పి. కానీ వాళ్ళ గురువులు ఎవరిని ఒక్కరోజు గురుస్తోత్రం చదువుతారో వాడు ఉపన్యాసాల్లో చెయ్యరు. అది అందుకనే అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న దానికి గుర్తు ఇదిగో ఈ సన్నివేశమే. చూడండి, సవేదపుత్ర పితరం సమాతరం ససూనుర్భవతు సభువతు పునర్మగ సహజ్యాం అగ్నోతు అంతరిక్షం స్వ సైదం విశ్వం అభవత్ స ఆభవత్. భగవంతుడు మన మీద చూపించే ప్రేమ ఇప్పుడు ఇంకో శ్లోకంలో పద్యంలో చదువుకోబోతున్నాం. దానికోసం చెప్తున్నాం ఇది. సపుత్ర ఆ జీవుడు ఉన్నాడే అంటే మనలాంటి వాడు. పితరం అంటే పరమేశ్వరుడు సూర్యుడు ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు మాట్లాడే రోజుని. సూర్యుడంటే సూర్యుడు పరమాత్మ, ఆయనే తండ్రి మనకి. సపితరం సమాతరం భూమి ఉందే వెలగదుర్రు, మాకు భూమి మొదటిదది. మా సొంత ఊరు తడిపర్రు కావచ్చు, పుట్టింది ఏలూరు కావచ్చు, కానీ మమ్మల్ని బతికించింది అదుగో ఆ భూమి వెలగదుర్రు గడ్డ. భూమిని వేద తెలుసుకున్నాం మేము. అంటే తాడిపర్రులో ఉన్నాం కదా, అదృష్టం వచ్చాము ఇక్కడికి. అయితే ఎక్కడో ఏలూరులో పుట్టి అక్కడే తిరిగేసి సరిపోయేది కదా, లేదు వచ్చాము ఇక్కడికి, బాగుపడ్డాం మేము. అంతేకాదు ససూనుహు పునః మఘవభువత్. అందుకనే ఆ మహానుభావుడే మళ్ళీ 10 రకాలుగా ఎదిగి ధనం సంపాదించేవాడు, 10 మందికి క్షేమం కలిగించేవాడు లాంటి ఇంద్రుడి లాంటి వాడు కూడా కాగలడు. సహా అంతరిక్షం ధ్యాం జీర్ణోతు. అంతేకాడు వాడు గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడు నిజాం ప్రాంతం దాకా వెళ్ళి అక్కడ ఎదిగిపోతున్నాడు. అలాగే వెలగదూరులో పుట్టినవాళ్ళు ఎక్కడో ఝాన్సీ, ఇటార్సీ, ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి మేము ఫలానా ఊరు అని చెప్పేంత అలాగే ఎత్తుకు ఎదుగుతున్నారు వాళ్ళంతా కూడా. అంటే స్వామి అనుగ్రహం ఉంటేను అది. సహా ఇదం విశ్వం అభవత్. మరి వెలగదూరులోనే పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ కళ్ళ ముందు ఆడిన వాళ్ళు ఇవాళ అమెరికా లాంటి చోట్ల లేరండి వాళ్ళు, ఎన్ని చోట్ల ఉన్నారండి. ఇది విశేషం అన్నమాట. సహా ఆ అభవత్, అతడే అంతటా వ్యాపిస్తాడు, సమీపవర్తవుతాడు. వెంకటేశ, దగ్గరగా ఉండి 400 కిలోమీటర్ల దూరంలో నీ దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నానయ్యా. మంచం మీద ఉండి ఇంట్లోనే తిరుగుతున్నా స్వామి, నీ దగ్గరికి నీ కొండకి నీవే రప్పించుకో అంటాడు. అక్కడ స్వామిని చోట మహానుభావుడు అలాగే నీ దర్శనం చేసుకోవాలి స్వామి, రప్పించవయ్యా నన్ను అని ప్రార్థన చేస్తూ గో. మళ్ళీ ఇంకొక మాట మా బాబాయ్ గారు చెప్పిన శ్లోకం పద్యంతో అండి. ఏమిటది? నా మనసున దుర్గుణంబులు అమితముగా చేరి ఉండెను, అయ్యయ్యో శౌరీ. స్వామి, అయ్యా ఓ శౌరీ, అయ్యయ్యో కింద విడగొట్టండి. అయ్యా శౌరీ. శౌరీ అంటే శూరుడివి నువ్వు, అంటే సూరవంశంలో పుట్టావు నువ్వు. పాపాలు తొలగించవయ్యా. కామము క్రోధములయ్యవి ఏమనగా వచ్చును, వాటి విధమును నాలో వాటి విధాన్ని ఏం చెప్పాలి? కామము క్రోధము లోపల నలిపేస్తున్నాయి స్వామి, రక్షించవయ్యా. కామము క్రోధము లోపము నా మనసును ఆక్రమించును నన్నీ వేళన్, క్షేమముగా ఉండనీక నా మది వికలంబు చేసే నలినాక్షారి. కామక్రోధాలు నీ వల్లే సృష్టించావంటారే, మరి నువ్వేం చేస్తున్నావయ్యా? నన్ను రక్షించవయ్యా. అవినయమపనయ విష్ణు శమయ మనః దమయ విషయమృదుష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు శంకరాచార్యుల వారు. అవినయమపనయ, నాలో ఉండే శిక్షణ లేని తనాన్ని తొలగించు, వినయం కలిగించు. వినయం అంటే శిక్షణ. అవినయమపనయ విష్ణు శమయ మనః, నా మనస్సుని శమింపజేయి. కానీ మనస్సు శమింపజేయాలంటే ఎదురుకుండా ఉండే భోగములు ఉన్నాయి. దమయ విషయ మృగతృష్ణాం, విషయ మృగతృష్ణాలన్నీ కూడా తొలగించి వేసేయి. అంతేకాదు దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ, అందరినీ తిట్టేలా కాదు, అందరి మీద ప్రేమ చూపించాలి. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత, దాటించవయ్యా. షట్పది స్తోత్రంలో చెప్తారు. అందుకనే అంటున్నాను నేను, మదిలోని అహమును మాపగ జాలలేక ఎన్ని పూజలు చేయ ఏమి ఫలము. కొందరు మహానుభావులు ఉంటారు, మేము డబ్బులు తీసుకోవండి,
మా కీర్తి అక్కర్లేదండి, వెళ్ళి దండం పెడదామంటే 300 మంది దాటి వెళ్ళాలి. అబ్బాయి నా కళ్ళు పట్టు వీలేదండి మీరు. మరి ఆయన ఉపన్యాసం కావాలంటే 20 మంది సెక్రటరీలు దాటి వెళ్ళాలి మీరు. ఆయన ఉపన్యాసం కావాలంటే 3 ఏళ్ల తర్వాత డేట్ ఇస్తారట. మరి ఆయన గురువు గారు విశాఖపట్నంలో ఉండేవారు, ఆయన పేరు చెప్పడా మహానుభావుడు. ఏం చెప్తామండి ఇలాంటి వాళ్ళ? అదే పద్ధతి. మాకు అది అలవాటు లేదు. చేతనైతే ఎక్కడికైనా వెళ్ళాం. ఇవాళ చేతగాని దశలో. అలాగే టీవీల్లో కూడా ఎందరో సమస్యలు అడుగుతుంటే సమస్యలు సమాధానం చెప్పేటప్పుడు అందరూ ముందు అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇన్ని వేలు పంపించు, నేను సొల్యూషన్ పంపిస్తాడు. ఇంతవరకు నేను ఒక్కళ్ళకి అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు. ఇలా కష్టం ఉందండి, ఇది చదువుకోండి, ఇది చేసుకోండి. అయ్యా మా పలానా కులం అండి, అయితే ఇలా చేసుకోండి, మరి బ్రాహ్మణం అండి ఇలా వాళ్ళకి తగ్గట్టుగా ఎన్నో సమస్యలకి సమాధానాలు 18 ఏళ్ళుగా వేదంలోంచి పురాణాల్లోంచి వాటిలోంచి చెప్తున్నాం. నిజంగా వాటికే కనుక బేరం పెట్టినట్టయితే హైదరాబాద్లో కనీసం 5 ఇళ్ళు కొనుక్కోవచ్చు. తాడిపూరిలోనే పీఠం పెట్టు కూర్చోవచ్చు, పీటేసి కూర్చోవచ్చు. లేదండి, అదే అంటున్నారు, మదిలోని అహమును బాపగలేక ఎన్ని పూజలు చేయి ఏం ఫలము. అంతేకాదు మదిలోని మమతను వదిలింపగాలేక ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమిటి? భజన అంటే ఈ భజన కాదు, భగవంతుడి ఆరాధన. లోపల ఉండే మనసుని పోగొట్టి ఎలా చెయ్యాలి? నా వల్ల కాదే. మదిలోని దుర్గుణము అణచగాలేక ఎంత స్థుతి చేసినా ఏమి ఫలము? చేస్తున్నావు, స్తోత్రం చేస్తావు, బయటికి రాగానే డ్రైవరు రిక్షా పడి తేడా వచ్చాడు, బుద్ధి లేదా నీకు? ఇంతకీ అక్కడ భగవంతుని స్తోత్రం చేసి కఠినంగా మాట్లాడవచ్చా? ఏమన్నా అర్థం ఉందా? ఆలోచించండి. అది అలా మెత్తగా మాట్లాడేవాళ్ళు మేము చూసాం చిన్నతనాల్లోనూ. అంచేత మదిలోని దుర్గుణం అణచగా లేకను ఎంత స్థుతి చేసినా ఏమి ఫలము? మనసులోన నీ మీద మక్కువ ఉంచగలేక ఎంత కీర్తి లభించిన ఏమి ఫలము? పేరు వచ్చేస్తుంది, కానీ దేవుడిని నమ్మం మనం. రాముడు మాంసం తిన్నాడు, దుంపతగా నువ్వు రామాయణం మీద పేరు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పేరు తెచ్చుకొని రాముడు మాంసం తిన్నాడా? ఎక్కడుందయ్యా తినిపించింది? అలాగే నువ్వంటావు కోడిగుడ్డు మాంసం కాదు, తినేసేయచ్చును. ఏమన్నా అర్థం ఉందా? ఆఖరికి శివభక్తులు కూడా భస్మంతో ఆరాధన చేయండి. ఏం భస్మం? అయితే శ్మశానంలో ఫ్రీగా దొరుకుతుందా? తెచ్చుకోండి ఆ భస్మం. మరి భస్మం శ్మశానంలో ఉండే భస్మం కాదు. భస్మం అంటే శివపురాణంలో ఉంది, చదివాను నేను, మిగిలిన చదవటల్లా. అది గమనించండి. అంచేత మనసునందు తలంపని మనిషి కంటే పచ్చి కసవున మేచడి పశువు మేలు. పశువు ఉంటుంది, పశువుల కాపర్లు చూసే ఉంటారు, పాలు తాగుతుంది దూడ. కొత్త వాళ్ళకి తెలియదు కనుక 5 నిమిషాలు పాలు తాగగానే దూడను వెనక్కి లాగేసి పాలు పితికేస్తారు. మా చిన్నతనంలో మా బసవయ్య వీళ్ళంతా ఉండేవారు, పాలు తాగుతుంటే ఇలా కూర్చునేవారు. ఎక్కువ తాగేసినామనయ్యా అన్నారు ఒకసారి. లేదండి, తాగదండి, దాని కడుపు నిండిపోతే ఇక పాలు తాగదండి, ఆ ముట్టెట్టి ఇలా 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 అలా ఆకలి అయినంత వరకే తాగుతుంది తప్ప పాలు ఇంకా ఉన్నాయి కదా తాగదు. పశువుకున్న లక్షణం అది. పక్షి ఉంది, చిలుక ఉంది, 20 కిలోల ద్రాక్షపళ్ళు పెట్టండి, 20 కిలోలు తింటుందా? సంతోషి మాత వ్రతం అని చెప్పి ఆవులకి అరటిపళ్ళు పెడుతుంటారు. ఒక అమ్మాయి ఏడుస్తూ నిలబడి సంతోషి మాత గుడి దగ్గర. ఏమ్మా అంటే నేను అరటిపళ్ళు పెడితే తెలియదండి. అమ్మాయి ఇవాళ గురువారం శుక్రవారం ఇప్పటికి 20 మంది పెట్టారు, 20 × 3 అంటే అన్ని పళ్ళు పెట్టారు, ఆవు తినలేదమ్మా, పక్క ఉంటుంది, నువ్వు తప్పేం చేయలేదు, ఆ పళ్ళు అలాగే ఎట్టేపట్టబాన్నాను. వాటికున్న జ్ఞానం మనకి లేదే. పక్షి నిద్ర లేస్తుంది అలాంటి టైం పీస్ లేకుండా, మనం లేవలేమే. ఏమిటయ్యా ఇది? అందుకని కసవు మేసడి పశువు మేలు. మానసంబున నిల్వుమా మాకు ఎప్పుడు వెలగదొర్రు పురీష. ఓ వెంకటేశ స్వామి, మా మనస్సులో ఉండు, మమ్మల్ని నడిపించు, క్షేమాన్ని కలిగించు. ఎందుకని హరిషడ్వర్గము దురుముగా హరి నీవే దిక్కు. మాలో అవకతవకలన్నీ పోవాలంటే నువ్వే కావాలి. కృష్ణుడు వెళ్ళి కుబ్జ ఇంటికి వెళ్ళి ఆమెతో గడిపాడా? ఎవడండి నీకు చెప్పింది భాగవతంలో? కుబ్జ ఇంటికి రమ్మంది నిజమే, సౌందర్యరాశ అయ్యింది, వెళ్ళింది, కృష్ణుడికి పాలు ఇలాంటివన్నీ పెట్టింది అంతే. కుబ్జకి పిల్లాడు పుట్టాడు. స్వామి కృష్ణుడికి 12 ఏళ్ళు కదండి, ఆమెకి 30 ఏళ్ళు. కంగారు పడకండి, భాగవతం చదవండి. కృష్ణుడి అనుగ్రహం చేత
కృష్ణుడి తేజస్సు ఆమె లోపల ప్రవేశించింది. ద్వాపరయుగంలో వరకు కూడా శరీర స్పర్శ లేకుండానే తేజస్సుని పంపించడంతో సంతానము కనవచ్చడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. వసుదేవుడు జైల్లో ఉన్నాడు, ఆవిడ రోహిణీదేవి రేపల్లెలో ఉంది. బలరాముడిని ఎలా కందయ్యా? ఎప్పట్లోలాగా ఆ జైలుకి వస్తే తండ్రి జైలుకి మిలాఖాత్ అని ఇచ్చి లేకపోలేదు, అక్కడ పెడుతుంది అక్కడ. అలాగే మహర్షుల కథలు ఉన్నాయి, చదవు మనం. వచ్చిన గొడవది ఎప్పుడు ఇదే దిక్కు. ఆ కుబ్జకి పుట్టిన కుర్రాడి పేరు తెలుసా? మీ ఇష్టం వచ్చిన పండితులు ఉన్నారే, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారేమోను. చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నా, విశోకుడు ఆ కుర్రాడి పేరు. ఎవరో తెలుసునా? భీముడికి అసిస్టెంటు, రథసారథి, బాడీ గార్డు. కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు ఒకరోజు లేటుగా వస్తే అందరూ కంగారు పడుతుంటే ధర్మరాజు అంటాడు, విశోకుడు వచ్చాడు, రథం కట్టేశాడు, భీముడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అంటాడు. అంత భగవంతుడి అనుగ్రహం ఉంటే అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి, హరి నీవే దిక్కు, నాకు ఆర్తశరణ్య. ఇంట్లో పిల్లలు అంతమంది ఉన్నారు, తినడానికి నోచుకోలేదు వాళ్ళు. అటుకులు ఉన్నాయి, నోట పెట్టడానికి శక్యం కాని అటుకులవి, అందుకని వాళ్ళు తినలేదు. పట్టుకెళ్ళాడు కుచేరుడు, కటుకు 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 నవిలేశాడు పెద్ద మనిషి. 2 పిడికిళ్ళు. రుచిగా ఉన్నాయా చూడండి. ఎందుకని 3వ పిడికలు తినబోతున్నట్ట. రుక్మిణీదేవి అడ్డం వచ్చిందట. ఎందుకని? కడుపు నొప్పి వస్తుందనా? కాదు స్వామి, 2 పిడికిళ్ళు తిన్నారు. 1 పిడికిలి తిన్నందుకు కారణంగా ఈ లోకంలో సుఖాలన్నీ ఇస్తారు. 2వ పిడికిలి తినగానే ఊర్ధ్వలోక సుఖాలు ఇస్తారు. ఇక మీకు ఇవ్వడానికి మీ దగ్గర ఏం లేదు, మీరు వేసుకుని కండువా తప్ప. ఆ కండువా తలకి చుట్టుకుని కుచేరు ఇంటి దగ్గర కాపలా కాయాలి మీరు. నేనేమో కాచి పోసుకొని ఇంట్లో గిన్నెలు తోమాల్సి ఉంటుంది. 3వ పిడికిలు తింటే మన దగ్గర ఇవ్వడానికి లేదండి. కృష్ణుడు అన్నట్టే, నష్టమా నీకు? నాకేం భయం కాదండి. లక్ష్మీ అష్టోత్తరంలో దాసీభూత సమస్త దేవవనిత అనుంది. రేపు పొద్దున్న శ్లోకం మార్చుకోవాలి. కుచేరుడి ఇంట్లో పని మనిషిగా ఉన్న లక్ష్మీదేవికి దండం అనాల్సి వస్తుంది. నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకప్పుడు మీకు పెట్టకుండా గుప్పెడు అటుకులు తిన్న పాపానికి అటుకులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు దరిద్రం అనుభవించాడు. ఇప్పుడు ఈ అటుకులు తిన్నందువల్ల మీ చేత సేవ చేయించుకుంటే ఇంకో 10 జన్మలు ఎత్తుతాడండి. మళ్ళీ మీరు నేను ఎత్తాలి. ఓ పిల్ల అడిగింది, బాబాయ్ గారండి, అటుకులంతా బాగుండలేవు కదా, కృష్ణుడు ఎలా తిన్నాడండి? కృష్ణుడు చేతిలోకి తీసుకోగానే అటుకులు అమృతంగా మారాయి. అయినా కానీ లక్ష్మీదేవి అడ్డం పడింది. ఎందుకంటే దీనికోసం, కడుగుని పని కాదు. ఇంతటి ప్రేమ చూపించే భగవంతుడి మీద నీకు దృష్టి ఉంటుందా? ఎవరైనా కుచేలోపాఖ్యానంలో ఈ కథ ఇంతవరకు ఎవరైనా చెప్పారా? నేను గొప్పవాడిని కాదండి. ఈ పలుకులన్నీ మా వెంకటేశ్వరుడు పలికిస్తాడు నా చేత. అంచేత ఆర్తి శరణ్య, మాకు దురితములల్ల బాపెడి దొరవని ఇలా నమ్మినాను. అంచేత అరిషడ్వర్గము దునుముగా, హరి నీవే దిక్కు, నాకు ఆర్తశరణ్య, దురితములెల్లను బాపెడి దొరవని నేను నమ్మినాను తోయజనేత్ర అంటున్నారు మా బాబాయ్ గారు. మరో పద్యంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.